Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ వీడియోలో ఈరోజు మనం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కంటి పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు చూస్తారు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. థైరాయిడ్ అబ్నార్మాలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. అంటే థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం ఒకటి, లేదా తక్కువగా పనిచేయడం ఒకటి. సమస్య ఏదైనప్పటికీ అంటే ఎక్కువగా పనిచేస్తున్నా లేదా తక్కువగా పనిచేస్తున్నా ఆ ప్రభావం అనేది మన కంటి మీద పడే అవకాశం ఉంటుంది. సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కండరాలు లేదా మన కంట్లో ఉండే కొవ్వు ఉబ్బిపోతూ ఉంటుంది. సో దానివల్ల కన్ను అనేది దాని ఉండాల్సిన పొజిషన్ కంటే బయటికి రావడం జరుగుతుంది. అది బయటికి వచ్చింది అంటే మన సర్ఫేస్ ని మన ఐలిడ్స్ ప్రాపర్ గా కవర్ చేయలేవు. సో దానివల్ల మనకు సర్ఫేస్ మీద ఎక్కువగా డ్రై అయిపోవడం, ఎక్కువగా ఎర్రగా అయిపోవడము, ఇలా మజిల్స్ ఉబ్బడం వల్ల మనకి ఎక్కువగా ఎర్రదనం లాంటివి మనం చూస్తూ ఉంటాం. అధికంగా నీరు కారడం చూస్తూ ఉంటాం. మన కంట్లో ఉన్న పొర అనేది ఉబ్బిపోతుండడం చూస్తూ ఉంటాం. దాంతోపాటు కామన్ గా పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే, పొద్దున్న లేసేసరికి కళ్ళు చుట్టూతా వాపులు వస్తున్నాయండి, నొప్పి వస్తుంది. ఇలాంటివి కామన్ గా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ముందు బాడీలో ఉండే థైరాయిడ్ అబ్నార్మాలిటీ కంట్రోల్తో పాటు కంటి పరంగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కంటి పరంగా ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇందులో రెండు స్టేజెస్ ఉంటాయండి. ఒకటి ఇన్యాక్టివ్, ఇంకొకటి యాక్టివ్ అని ఇలా మనం డివైడ్ చేస్తాం. ఇన్యాక్టివ్ అంటే కళ్ళు ఇలా బయటికి ఉన్నా లేదా రెప్పలు ఇలా సపరేట్ అయిపోయి ఉన్నా, అలా ఎర్రదనం కానీ లేకపోతే నొప్పి కానీ ఇలాంటివేమీ లేనప్పుడు మనం దాన్ని ఇన్యాక్టివ్ అంటాం. వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే కొంచెం అప్పుడప్పుడు డ్రై అయిపోతున్నా లేదా ఎర్రగా అవుతున్నా దానికి డ్రాప్స్ లాంటివి మనం ఇస్తూ వాళ్ళని క్లోజ్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కన్ను ఎర్రగా ఉంది లేదా నేను చెప్పినట్టు ఆ పొరలో ఒక వాపు లాంటివి మనం చూస్తున్నాం, లేదా పేషెంట్స్కి విపరీతమైన నొప్పి ఉంటుంది, లేదా వాళ్ళకి రెండుగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని మనం యాక్టివ్ థైరాయిడ్ ఐ డిసీజ్ అనేసి అంటాం. దీనికి కంటి పరంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇంజెక్షన్స్ మనం తీసుకుంటాం. ఇవేంటంటే కొన్ని ఒక సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనమాట. అంటే జస్ట్ ఒక టాబ్లెట్స్ ఇచ్చేసి నెలకో 2 నెలలకో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుందా అంటే అలా ఉంటుందండి. ఇదేంటంటే సిరీస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇస్తాం. 3 వారాలకి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి ఫర్దర్గా మనం టాబ్లెట్స్కి షిఫ్ట్ చేసుకోవాలా, లేదా సబ్ ఆప్టిమల్ రెస్పాన్స్ ఉంటే వేరే రకమైన మెడిసిన్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుందా. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దీన్ని మనం ట్రీట్ చేసుకోవాలి.